వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ నుంచి చూద్దాం. ముదిరాజులను బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోకపోవడం వల్లే ఓటమి పాలైందని ముదిరాజ్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీలం మధు ముదిరాజ్ అన్నారు. కరీంనగర్లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చాలని ప్రభుత్వాన్ని కోరారు. నిజామాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలలో ముదిరాజులకు టికెట్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సంగారెడ్డి రాయకోట్ మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా పంటలకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వర్షం వల్ల రహదారులు కూడా దెబ్బతిన్నాయని, ఇది తమ జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని వారు తెలిపారు. రైతులు తమ నష్టాన్ని అంచనా వేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గం ఐజా మండలం బింగి దొడ్డి గ్రామంలో భారీ వర్షాల కారణంగా వీధుల్లో నిలిచిన నీటిలోనే గ్రామస్తులు మహిళలు వరి నాట్లు వేస్తున్నారు. బీజేపీ మండల అధ్యక్షులు గోపాలకృష్ణ కారణంగానే కాలనీలు వర్షపు నీటితో నిండి ఇబ్బందులు పడుతున్నామని పలుమార్లు వార్తలు వచ్చినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని నివాస ప్రజలు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన నేతలకు నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీని వదిలి వెళ్లిన వారు తిరిగి బీఆర్ఎస్ లోకి రావాలని అనుకుంటే అది కుదరదని ఆయన స్పష్టం చేశారు. ఎంతటి వారైనా సరే పార్టీని వీడిన వారిని తిరిగి చేర్చుకునే ప్రసక్తే లేదని జనార్దన్ రెడ్డి తేల్చి చెప్పారు. గజ్వేల్ మండలం మర్కూర్ గ్రామంలోని గణేష్ పల్లి హనుమాన్ ఫర్టిలైజర్ వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. తమ ఆధార్ పాస్బుక్ జిరాక్స్ కాపీలతో పాటు ఇతర పత్రాలను కూడా క్యూలో పెట్టి పొలాల్లో పనులు వదిలి భోజనం కూడా చేయకుండా రైతులు ఇబ్బందులు పడుతూ యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితి ఎరువుల కొరతను సూచిస్తోంది. స్థానిక సంస్థలు తమ సొంత ఆదాయ వనరులను పెంపొందించుకోవాలని రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సూచించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానికంగా ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటూ వినూత్న ఆలోచనలతో ఆదాయాన్ని పెంచుకోవాలని తెలిపారు. కేంద్ర రాష్ట్రాల నుంచి వచ్చే నిధులతో పాటు అవసర ఖర్చులను తగ్గించుకోవాలని ఆయన సూచించారు. పెద్దపల్లి జిల్లా మదనలోని కాలేజీ గ్రౌండ్ లో జోనల్ స్థాయి 14 మరియు 17 విద్యార్థులకు క్రీడా పోటీలు ముగిశాయి. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేశారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలని, సామాన్యులకు అందుబాటులో ఉండే క్రీడలను ఆడించాలని పీటీ శ్రీనివాస్ సార్ పేర్కొన్నారు. తెలంగాణలో న్యాయవాదులపై జరుగుతున్న దాడులను కరీంనగర్ బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ఇటీవల ఖమ్మం, మెదక్ బార్ అసోసియేషన్లకు చెందిన న్యాయవాదులపై జరిగిన దాడులను వ్యతిరేకిస్తూ ఉదయం కోర్టు నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ డిమాండ్ చేశారు. కొల్లాపూర్ ఎమ్మెల్యే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు బాసరాజ్ ట్రిపుల్ ఐటీని సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. వారితో కలిసి భోజనం చేసిన మంత్రి ట్రిపుల్ ఐటీ అభివృద్ధికి, విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. జీవితంలో కష్టాలను ఎదుర్కొని విజయం సాధించాలని విద్యార్థులకు సూచించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని రైతు సేవా సహకార సంఘం ఆఫీస్ ముందు యూరియా కోసం రైతులు ఉదయం 3 గంటల నుంచి బారులు తీరారు. అధికారులు స్పందించి యూరియా ఇబ్బందులు లేకుండా అందించాలని రైతులు కోరుతున్నారు. రైతులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో సంఘం ఆఫీస్ వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.